హలో ఎవ్రీవన్. నా పేరు సామా విజిత్ కుమార్, కన్సల్టెంట్ ఫిజిషియన్, వన్ హాస్పిటల్. ఇవాళ మనం చెప్పబోయే టాపిక్ పెప్టిక్ అల్సర్ డిసీజ్ అండ్ దాంతో వాటి కోసం వాడే మందులతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. పెప్టిక్ అల్సర్ డిసీజ్ ఇవాళ చాలా కామన్గా అందరికీ చూస్తూ ఉంటాం. అందరికీ కడుపు నొప్పి, కడుపులో మంట అనే బాధతో వస్తుంటారు. ఇది సహజంగా మామూలుగా పెప్టిక్ అల్సర్ ఉన్న ఆకలికి కొంచెం తినడం లేట్ అయినా కడుపు మంట, తర్వాత తిన్న తర్వాత నొప్పి తగ్గడం, ఇవందరికీ ఈ సిమ్టమ్స్ తోటి చాలామందికి 90% వరకు అల్సర్ అనేది ఉండకపోవచ్చు. ఇది ఒక సిమ్టమ్ కాంప్లెక్స్. ఈ రావడానికి కారణాలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి మన కడుపులో లాలాజలం, మ్యూకోజల్ డిఫెన్సెస్ తగ్గడం. ఇంకొకటి యాసిడ్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం. మ్యూకోజల్ డిఫెన్స్ అంటే లాలాజలం తగ్గడానికి కారణాలు మనం మనకి నొప్పి గోళీలు వాడడం, ఇంకా మనకి సిగరెట్ స్మోకింగ్, దీంతో వచ్చే కారణాల వల్ల ఆల్కహాల్ కన్జంప్షన్, దీనివల్ల మనకి లాలాజలం అనేది తగ్గుతుంటుంది. మనకి ఎక్కువ యాసిడ్ అనేది ఎక్కువ టీ కానీ, ఎక్కువగా స్ట్రెస్ కానీ తీసుకుంటే మనకి ఎక్కువ యాసిడ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవ్వడానికి కారణం